బిగ్ బాస్ తెలుగు 8th సీజన్ లో 2వ వారం నామినేషన్స్ ఫస్ట్ వీక్ కంటే ఎక్కువ గొడవలతో సాగింది. బిగ్ బాస్ తెలుగు 8 కంటెస్టెంట్ల మధ్య గొడవలు గట్టిగానే జరిగాయి. ఈ వారం నామినేషన్ ప్రక్రియ ప్రతి సభ్యుడు ఇద్దరు సభ్యులను నామినేట్ చేసి వారి తలపై పెయింట్ నీళ్లు పోయాల్సి ఉంటుంది అని బిగ్ బాస్ చెప్పారు. తమ క్లాన్ సభ్యులను కాకుండా ఇతర క్లాన్ మెంబర్స్ ను మాత్రమే నామినేట్ చేయాల్సిందిగా బిగ్ బాస్ ట్విస్ట్ ఇచ్చాడు. ప్రస్తుతం హౌస్ లో 3 క్లాన్స్ ఉన్న విషయం తెలిసిందే. అయితే సాధారణంగా హౌస్ లో ఎవరినైనా నామినేట్ చేసే రూల్ ఉంటుంది. కానీ ఈసారి అలా కాకుండా ఇతర క్లాన్ హౌస్ మేట్స్ మాత్రమే నామినేషన్స్ ఉంచాల్సిందిగా బిగ్ బాస్ షాక్ ఇచ్చాడు. ఇక బిగ్ బాస్ ఆదేశాలతో కంటెస్టెంట్స్ నామినేషన్స్ ఇలా జరిగాయి. కిరాక్ సీత అయితే ప్రేరణతో ఆ చెత్త గొడవను కంటిన్యూ చేస్తూ ఆమెని నామినేట్ చేసింది. ప్రేరణతో పాటు నిఖిల్ కూడా నామినేట్ చేసింది సీత. నిజానికి నిఖిల్ ని గత వారమే నామినేట్ చేయబోగా అతను చీఫ్ అయ్యి తప్పించుకున్నాడు. దాంతో ఈ వారం అతన్ని నామినేట్ చేసింది. ఇక సోనియా అయితే విష్ణుతో పాటు నైనికను కూడా నామినేట్ చేసింది. చీఫ్ గా తన వాయిస్ వినిపించలేదనే కారణంతో నైనికను నామినేట్ చేసింది సోనియా. అయితే ఈ నామినేషన్స్ ప్రాసెస్ లో హీట్ డిస్కషన్స్ నడిచాయి. మరోసారి మణికంఠతో పాటు విష్ణుప్రియ నిఖిల్ టార్గెట్ అయ్యారు. మీరు బయట ఫ్రెండ్షిప్ పెట్టుకుని వచ్చి వాళ్ళను ఫాలో అవ్వమని మీరు ఫాలో అవ్వచ్చు గాని ఇతరులను ఫాలో అవ్వమని చెప్పే రైట్ మీకు లేదు అని ప్రేరణను నామినేట్ చేస్తూ కిరాక్ సీత చెప్పింది. బయట నుంచి అనేది చాలా సార్లు వస్తుంది, అది కొంచెం ఆపండి అని ప్రేరణ చెప్పింది. నేను క్యారెక్టర్ అసోసియేషన్ చేయట్లేదు అని సీత వివరణ ఇచ్చుకుంది. ఇలా వాళ్ళిద్దరి మధ్య ఫైట్ గరంగరంగా జరిగింది. అనంతరం హీరో ఆదిత్య ఓంను అభయ్ నామినేట్ చేశాడు. మణికంఠ కంటే నాది తక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉందా అని ఓం అడిగితే మణికంఠ కంటే తక్కువ కాదు ఇద్దరిది అని అభయ్ చెబుతుంటే ఓకే అందరికీ అంతా అర్థమైంది అని ఆదిత్య కట్ చేశాడు. డస్ట్బిన్ నుంచి తీసి పెట్టండ్రా, ఎక్కడి నుంచి తీసి పెట్టినా నువ్వే క్లీన్ చేయాల్సిందేగా అని నైనికతో సోనియా ఆకుల వాదించింది. తర్వాత క్లేన్ కు పర్సనల్ గా డివిజన్ లేదంటే అది పర్సనాలిటీ ప్రాబ్లం, సో అది నువ్వు డెవలప్ చేసుకోవాలి, ఆ మెచ్యూరిటీ రావాలే అని కిరాక్ సీతతో సోనియా చెప్పింది. నాకు క్లారిటీ ఉందో లేదో నాకు తెలుసు, నువ్వు గేమ్ అర్థం చేసుకుని వచ్చి తర్వాత నాకు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయి, ఓకే నీకు క్లారిటీ లేదు అని సీత అంది. అనంతరం మైక్ తీస్తూ నాకు క్లారిటీ లేదు నీకు ఉంది, బొక్కలో క్లారిటీ అని సీత అంది. దాంతో ఎక్కువ మాట్లాడొద్దు సీత, పిచ్చి మాటలు మాట్లాడొద్దు అని సోనియా ఫైర్ అయింది. నేను నిన్ను అనలేదు, బొక్కలో క్యారెక్టర్ అనలేదు, నువ్వు మాట్లాడేది ఏంటి అన్నట్టుగా సీత వాదించింది. ఇక ఈ వారం నామినేషన్స్ లో 8 మంది ఇంటి సభ్యులు ఉన్నారు. కిరాక్ సీత, పృథ్వీరాజ్, నాగమణికంఠ, శేఖర్ భాష, ఆదిత్య ఓం, నిఖిల్, విష్ణుప్రియ, నైనిక. ఈ 8 మంది నామినేషన్స్ లో ఉండగా కిరాక్ సీత డేంజర్ జోన్ లో ఉన్నట్టే. ఈ వారం ఆమె పుంజుకుంటే ఎలిమినేషన్ ఆప్షన్ వేరే వాళ్ళకి మారొచ్చేమో కానీ ఇలాగే కంటిన్యూ అయితే మాత్రం అన్నట్టు 8 మంది ఉన్నారు కాబట్టి డబుల్ ఎలిమినేషన్ చేపట్టినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. వైల్డ్ కార్డు ఎంట్రీలు రెడీగా ఉన్నాయి కాబట్టి డబుల్ ఎలిమినేషన్ కి ఛాన్స్ మెండుగా ఉంది.